2018లో టెస్లా మోడల్ 3 రిలీజ్ అయినప్పుడు ఇండియాలో కూడా రిలీజ్ చేస్తారు అని చాలా హైప్ వచ్చింది. ఈవెన్ ఎలాన్ మస్క్ ట్విట్టర్లో కూడా ట్వీట్ చేశారు, కానీ అప్పుడు రాలేదు. మళ్ళీ 2019లో ఈ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ కన్ఫామ్గా వస్తున్నామని ట్వీట్ చేశారు. బెంగళూరులో హెడ్ క్వార్టర్స్ కూడా సెట్ చేశారు. కానీ వాళ్ళకి ఇష్యూ ఎక్కడొచ్చిందంటే ఇండియాలో ఇంపోర్ట్ డ్యూటీ చాలా హెవీగా ఉంటుంది. ఇండియన్ ఇంపోర్ట్ డ్యూటీస్ చూసుకుంటే ఎలక్ట్రిక్ కార్స్ బిలో $40,000కి 60% అండ్ అబోవ్ $40,000 అయితే 100% ఇంపోర్ట్ డ్యూటీ. టెస్లా వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్కి ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించమని రిక్వెస్ట్ చేసినప్పుడు మన ఇండియన్ మినిస్టర్ అయిన నితిన్ గడ్కరీ గారు అక్కడ చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేసి ఇండియాకి తీసుకొని రావటం వల్ల ఇంపోర్ట్ డ్యూటీ ఎక్కువ అవుతుందని అనుకుంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసి ఇండియాలోని ఇంకా అదర్ కంట్రీస్కి సెల్ చేయండి, అప్పుడు ఇంపోర్ట్ డ్యూటీయే ఉండదు. అంతేగాని చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించమంటే కుదరదని రిప్లై ఇచ్చారు. సో అక్కడ టెస్లా ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించమని మన గవర్నమెంట్ తగ్గించమని ఇలా కొనసాగేది. మోడీ గారు ఫారెన్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఎలాన్ మస్క్ని కలిశాక టెస్లా గురించి అడిగారు. దానికి వెరీ సూన్ లాంచ్ చేస్తామని మస్క్ రిప్లై ఇచ్చారు. టెస్లా వాళ్ళు 2022లో $1 బిలియన్ వర్త్ చేసే పార్ట్స్ ఇండియాకి ఇంపోర్ట్ చేసుకున్నారు. అలాగే 2023లో $1.9 బిలియన్ వర్త్ చేసే పార్ట్స్ ఇంపోర్ట్ చేయడానికి చూస్తున్నారని మినిస్టర్ పీయూష్ గోయల్ గారు అన్నారు. రీసెంట్గా చాలా ఆర్టికల్స్ కూడా వస్తున్నాయి 2024లో టెస్లా ఇండియాలోకి ఎంట్రీ ఇస్తుందని. టెస్లా ఇండియాలోకి రావడానికి కొన్ని కండిషన్స్ పెట్టింది. అలాగే ఇండియన్ గవర్నమెంట్ కూడా కొన్ని కండిషన్స్ పెట్టారు. ఇద్దరు కలిసి సార్ట్ అవుట్ చేసుకుంటే అతి త్వరలోనే ఇండియాలో రీజనబుల్ ప్రైస్కే టెస్లాని చూడొచ్చు. ఫస్ట్ కండిషన్ టెస్లా ఏం పెట్టిందంటే ఇండియాలో ఇంపోర్ట్ డ్యూటీ 100%ది 15%కి తీసుకొని వస్తే ఫస్ట్ ఇయర్లో 12,000 వెహికల్స్ ఇంపోర్ట్ చేసి $500 మిలియన్ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పింది. అలాగే 30,000 యూనిట్స్ని 1 ఇయర్లోనే లాంచ్ చేయనిస్తే $2 బిలియన్ వరకు ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు. ఫస్ట్ 2 ఇయర్స్లో 20% లోకలైజేషన్ చేస్తామని టెస్లా వాళ్ళు అన్నారు. అంటే వాళ్ళ కార్స్కి వాడే అన్ని పార్ట్స్లో 20% ఇండియన్ పార్ట్స్ వాడుతారు. అలాగే నెక్స్ట్ 4 to 5 ఇయర్స్లో 40%కి తీసుకొని వెళ్తామన్నారు. దీనివల్ల లోకలైజేషన్ డెవలప్ అయ్యి కార్స్ ఇంకా తక్కువ ప్రైస్కే మన దగ్గర సెల్ అవ్వచ్చు. దీనివల్ల ఇండియన్ కార్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరర్స్కి బాగా హెల్ప్ అవుతుంది. మన గవర్నమెంట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే $2 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తామన్నారు, బాగానే ఉంది, కానీ ఇన్ని కార్స్ సింగిల్ ఇయర్లో ఇంపోర్ట్ చేయడం అంటే కుదరదు అన్నారు. ఇనీషియల్ టైంలో ఇండియాలో టోటల్ ఎన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ సెల్ అవుతాయో అందులో 10% ఆఫ్ ఈవీస్ టెస్లా నుంచి అలౌ చేస్తామని చెప్పారు. ఇండియాలో ప్రీవియస్ ఇయర్ 50,000 ఈవీస్ సెల్ అయ్యాయి. ఈసారి 1 lakh యూనిట్స్ సెల్ అవ్వచ్చని ఎస్టిమేట్ చేశారు. అంటే 1 lakh 10% తీసుకుంటే 10,000 యూనిట్స్ టెస్లా సెల్ చేసుకోవచ్చు. ఒకవేళ రెస్పాన్స్ బాగా వస్తే నెక్స్ట్ ఇయర్ 20% యూనిట్స్ సెల్ చేయొచ్చు అన్నారు. అంటే ఆ నెక్స్ట్ ఇయర్ ఇండియాలో 1,50,000 యూనిట్స్ సెల్ అయితే అందులో 20% అంటే 30,000 యూనిట్స్ సెల్ చేసుకోవచ్చు అని చెప్తుంది. సో టెస్లా అనుకున్న నెంబర్ 2 ఇయర్స్లో రీచ్ అవ్వచ్చు. ఒకవేళ టెస్లా అడిగిన ఇంపోర్ట్ డ్యూటీని 15%కి తీసుకొని వస్తే టెస్లా కార్స్ 40 to 50 lakhsకి కూడా ఇండియాలో రావచ్చు. టెస్లా ఇండియాలో పెట్టే ఫ్యాక్టరీలో 5 lakh వెహికల్స్ కెపాసిటీ వరకు ఉంటుందని మెన్షన్ చేశారు. అంటే 5 lakh కార్స్ సెల్ చేస్తే ఒక కార్ ప్రైస్ అరౌండ్ 40 lakhs అనుకుంటే 2 lakh crore వర్త్ కార్స్ ఇండియాలో తయారు చేసి బయటికి ఎక్స్పోర్ట్ చేస్తారు. జనరల్గా టాటా ప్యాసింజర్ వెహికల్స్, మహీంద్రా ప్యాసింజర్ వెహికల్స్, మారుతి ప్యాసింజర్ వెహికల్స్ ఇలా 3 కలిపి 2.5 to 3 lakh crore వర్త్ కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. కానీ టెస్లా ఒకటే ఫుల్ కెపాసిటీతో 2 lakh crore వర్త్ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం అంటున్నారు. అలాగే టెస్లా 20 lakhsకి మార్కెట్లో ఒక కారు రిలీజ్ చేయడానికి వర్క్ చేస్తుంది. ఫస్ట్ అది జర్మనీలో లాంచ్ చేసి దాన్ని ఇండియాలోకి తీసుకువస్తున్నారు. అంటే మన దగ్గర టాటా నెక్సాన్ ప్రైస్కే టెస్లా కార్ని రిలీజ్ చేయడానికి చూస్తున్నారు. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ SIAM ఏం చెప్తుందంటే లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ న్యూ కమర్స్ అయిన టెస్లా లాంటి కంపెనీని రానివ్వట్లే అని. ఎందుకంటే టెస్లాకి ఈజీ ఎంట్రీ దొరికితే లోకల్ కంపెనీస్ తయారు చేసిన ఎలక్ట్రిక్ వెహికల్స్ సెల్ చేయడానికి ఇబ్బందులు రావచ్చని అంటున్నారు. గవర్నమెంట్ గో గ్రీన్ ఇనిషియేటివ్ బాగా సపోర్ట్ చేయటం వల్ల చాలా లోకల్ కంపెనీస్ అండ్ అదర్ కంపెనీస్ ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం పెద్ద మొత్తంలోనే ఇన్వెస్ట్ చేశాయి. ఇప్పుడు టెస్లాకి ఎంట్రీ వస్తే ఈ కంపెనీ సేల్స్ దెబ్బతినే అవకాశం ఉంది. దీనికి గవర్నమెంట్ ఏం చెప్పిందంటే గవర్నమెంట్ ఎప్పుడు ఇండస్ట్రీ అంతా ఒకేలా చూస్తుందని, కావాలని ఒక కంపెనీని తక్కువగా ట్రీట్ చేయడం లాంటివి చెయ్యదు అని. అండ్ అలాగే ఈ సెక్టార్లో ఆల్రెడీ లోకల్గా చాలా స్ట్రాంగ్ కంపెనీస్ ఉన్నాయని అన్నారు. ప్రజెంట్ టెస్లా గుజరాత్లో తన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఓపెన్ చేయాలనుకుంటుంది విత్ 5 lakh వెహికల్స్ కెపాసిటీ. అండ్ ఆ అనౌన్స్మెంట్ January 10 to 12 లోపు జరిగే వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్లో అనౌన్స్ చేస్తారని న్యూస్ ఆర్టికల్స్ వస్తున్నాయి. ఒకవేళ ఇండియన్ గవర్నమెంట్ ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించి టెస్లా అనుకున్నట్టే 2024లో లాంచ్ అయితే
టాటా, మహీంద్రా, మారుతి లాంటి కంపెనీస్కి టఫ్ కాంపిటీషనే ఇవ్వచ్చు. ఒకవేళ 2024లో టెస్లా లాంచ్ అయితే ఇండియన్ ఈవీ మార్కెట్ని ఎంతవరకు డిస్టర్బ్ చేయగలదని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్స్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి ఇలాంటి క్వాలిటీ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేస్తే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.